హలో అండి. చపాతీలు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను చెప్పినట్టు చేయండి, ఇంతే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ పిండి యూజ్ చేస్తారో ఆ పిండిని ఇక్కడ తీసుకొనేసి ఒక్కసారి కలబెట్టేసేయండి. ఉంటలు కానీ అలా ఏమున్నా సరే పొడిగా అయిపోతాయి. ఇలా కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసి ఈ సాల్ట్ని కూడా బాగా ఒకసారి పిండి సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని కలుపుకోవాలి. నేను ఈ పిండిలోకి ఆయిల్ యూజ్ చేయట్లేదు, వేడి నీళ్ళు కూడా యూజ్ చేయలేదండి. నార్మల్ వాటరే యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని వీడియోలో చూస్తున్నారు కదా ఎలాగ స్మాష్ చేస్తూ కలుపుతున్నానో ఇలాగ స్మాష్ చేస్తూ మంచి సాఫ్ట్గా వచ్చేలాగా మనం ఈ పిండిని అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఆయిల్ వేయకపోయినా కొంతమంది మెత్తగా రావడానికి వేడి నీళ్ళు కూడా యూజ్ చేస్తారు. అలా వేడి నీళ్ళు లేకుండా ఆయిల్ లేకుండా కూడా చపాతీలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు వీడియోలో చూపించాను కదా ముందు. అలా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇలాగా కనుక కలుపుకుంటే. అంతేనండి. ఇలాగా చపాతీ ముద్దని కలుపుకొని మనం దీన్ని కొంచెం సేపు నానబెట్టేద్దాం, అంటే సోక్ చేసి పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ పిండిని గంట సేపటి వరకు నానబెట్టేసుకున్నాను. మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు నానబెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక గంట సేపటి తర్వాత చపాతీ ముద్దని మళ్ళీ ఒకసారి కలిపేసి మనకి చపాతీలు ఏ సైజులోకి కావాలి అనుకుంటే ఆ సైజులోకి ఈ చపాతీ ముద్దల్ని తీసుకొని ఇలాగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న ముద్దల్ని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీలని రుద్దుకుందాం. ఒక చపాతీ ముద్దను తీసుకొని ఇలాగా కొద్దిగా పొడిపిండిని చల్లుకొని, ఎక్కువగా పొడిపిండి ఉంది అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని తీసేయండి. ఇలాగ తీసేసి మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఎక్కువగా పొడిపిండి ఉంటే కనుక మనకి చపాతీ కాల్చుకునేటప్పుడు ఆ చపాతీ పిండి మాడిపోయి మనం నెక్స్ట్ ఇంకొక చపాతీ వేసినప్పుడు ఆ చపాతీకి నల్లగా అంటుకుపోతుంది. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ పొడిపిండి కనుక ఉంటే ఆ పొడిపిండిని తీసివేసి ఇలాగ చపాతీని రుద్దుకోవాలి. చపాతీ అనేది మనకి మందంగా ఉండకూడదు, అలాగని మరీ పతలాగా ఉండకూడదు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగతా అన్నిటిని కూడా ఇలాగే రుద్దుకోండి. నేను ఫస్ట్ పొడిపిండి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదా, రెండో చపాతీకి చూడండి కొద్దిగానే తీసుకున్నాను. ఇలా కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ మీకు ఎక్కడైనా అంటుకుపోతుంది చపాతీ అనగా కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగ రుద్దుకోండి. ఎక్కువ పొడిపిండి కూడా మనకు పట్టదనమాట. నేను మీకు చూపించడానికి ఫస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, ఇప్పుడైతే కొద్దిగా లైట్గా తీసుకొని రుద్దేసాను అనమాట. మనకు దీనికి ఎక్కువగా పొడిపిండి కూడా అవసరం పడదనమాట. ఇంతే అండి. ఇంక ఇలాగ అన్నీ రుద్దేసుకోండి. ఇలాగ రుద్దేసుకున్న తర్వాత పెనం పెట్టేసి పెనాన్ని బాగా వేడవనివ్వాలి. అలా వేడైన పెనం మీద ఇప్పుడు చపాతీని వేసి మనకు పొంగినట్టుగా వస్తాయి కదా, అలాగా పొంగినట్టు ఒక వైపు వచ్చిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసేసుకొని ఈ పక్క కూడా లైట్గా కాల్చుకోవాలి. ఎక్కువగా మాత్రం కాల్చుకోవద్దు, ఇవి మనకి స్టోర్ చేసుకోవడానికి కాబట్టి ఇలాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక పక్క చూడండి ఆ కలర్ వచ్చింది, ఈ పక్క కూడా ఇలాగే లైట్గా కాల్చుకున్నాను కదా, ఇలాగ కాల్చుకోండి సరిపోతుంది. ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో కాల్చేసుకోండి. ఇలా కాల్చిన చపాతీలని ముందుగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతనే మనం ఇవి స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి మనకి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో అయినా సరే వాటిలో పెట్టేసి ఫ్రీజర్ జోన్ ఉంటుంది కదా మనకు ఫ్రిడ్జ్లో, అక్కడ పెట్టేసేయండి. మనకు 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇన్ కేస్ ఫ్రిడ్జ్ కనుక లేకపోతే మనకి బయటనే 3 నుంచి 5 రోజుల వరకు మనకి ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి. అట్లాగే జిప్లాక్ కవర్ కానీ లేదా నార్మల్ కవర్లోనే ఉంచండి. బయట 3 నుంచి 5 రోజుల వరకు ఇవి స్టోర్ ఉంటాయి. ఇంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి. మరి సాఫ్ట్గా ఎక్కువ రోజులు చపాతీలు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఈ వీడియోలో చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.